హలో అండి, నమస్తే అందరికి. నేను కింగ్ సతీష్. రాత్రి పాముగా మారుతున్న భార్య, భర్త ఫిర్యాదుతో అధికారుల షాక్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఉత్తరప్రదేశ్ లోని అధికారులకు అందిన వింత ఫిర్యాదు. రాత్రిపూట తన భార్య పాముగా మారుతుందన్న భర్త, కాటేసి చంపాలని చూస్తుందని అధికారుల వద్ద ఏడ్చిన భర్త. జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు సాధారణంగా కరెంటు, నీళ్లు, షెడ్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలపై ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు విని అధికారులు ఆశ్చర్యపోయారు. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తుందని ఆ భర్త చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, మహబూబాద్ పరిధిలోని లోస్దా గ్రామానికి చెందిన మోరాజ్ అనే వ్యక్తి సమాధాన్ దివస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్ ను కలిశాడు. అయ్యా, నా భార్య నసీమున్ రాత్రి అయితే చాలు పాములా మారిపోతుంది, నన్ను కాటు వేయడానికి వెంట పడుతుంది అని ఫిర్యాదు చేశాడు. తన భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆమె తనను మానసికంగా కూడా తీవ్రంగా హింసిస్తుందని బాధపడ్డాడు. ఇప్పటికే చాలా సార్లు తనని చంపడానికి ప్రయత్నించిందని, అయితే ప్రతిసారి తను మెలకువతోనే ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడని మోరాజ్ బాధపడుతున్నాడు. నిద్రలో ఉన్నప్పుడు ఏమి చేస్తుందని భయానికి తన నిద్ర కూడా పోవట్లేదని చెప్తున్నాడు. కానీ ఏదో ఒక రోజు రాత్రి తనను చంపేయగలదని భయం మాత్రం ఉందంటున్నాడు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు సమర్పించాడు. ఈ వింత ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ NDM కి పోలీసులకు ఆదేశించారు. పోలీసులు దీని మానసిక వేధింపుల కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లుగా సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో వేగంగా వైరల్ అయింది. నెటిజన్స్ దీనిపై సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఆమె ఇంకెంతమందిని కలుస్తుందో ఏమో అని ఒకరు కామెంట్ చేయగా, ఏమైనా నాగమణి దాచిపెట్టావా అని మరొకరు కామెంట్ చేస్తారు. నీ పెళ్లి జీవితంలో శ్రీదేవి దొరికింది, చాలా అదృష్టవంతుడివి అంటూ 1986 నాటి నాగిని సినిమాలోని నటి శ్రీదేవి పోషించిన ఇచ్చాదారి పాము పాత్రను గుర్తు చేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ విచిత్రమైన కేసులో అసలు నిజం ఏంటో తెలిసే పనిలో అధికారులు మునిగిపోయారు. ఎంతగా ఉంటాయండి బాబు ఇలాంటి విషయాలు. ఎక్కడెక్కడ లేని దరిద్రాలన్నీ నాకే దొరుకుతాయి. అవన్నీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను నేను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. దీన్ని ఫన్నీగానే తీసుకోండి. మరి నిజంగా తను ఒకవేళ పాములా మారుతుండే మాత్రం నేను తనను చూడాలి ఒకసారి. సో అదండి మ్యాటర్. సో చూస్తూనే ఉండండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. ఉంటా మరి. బాయ్.